భవ్య న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లిలో యూరియా కోసం వెళ్లిన రైతును కొట్టిన ఫర్టిలైజర్ షాపు యజమాని. పోలీసులకు ఫిర్యాదు చేసిన చెయ్యి విరిగిన రైతు. హెచ్పివి వ్యాక్సిన్ తీసుకుంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవన్న రామయ్యంపేట మున్సిపల్ చైర్మన్. రామయ్యంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బాలికలు వ్యాక్సిన్ వేయించుకోవాలన్న గజవాడ లావణ్య. మైనార్టీల అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్న జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్. కౌడిపల్లి మండల కేంద్రంలో సర్పంచ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో పాల్గొన్న సుహాసిని రెడ్డి. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పై నిప్పులు చెరిగిన మాజీ మంత్రి. తనకి ఆఫర్ ఇవ్వటానికి ఆయన ఎవరని ప్రశ్నించిన జీవన్ రెడ్డి. రామయ్యంపేట మున్సిపల్ పట్టణంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయాన్ని రాంపూర్ పీఠాధిపతి శ్రీ మాధవానంద సరస్వతి స్వామీజీ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మున్సిపల్ చైర్మన్ గజవాడ లావణ్య నాగరాజులతో కలిసి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రామయ్యంపేట మున్సిపల్ పట్టణంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయాన్ని రాంపూర్ పీఠాధిపతి శ్రీ మాధవానంద సరస్వతి స్వామీజీ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మున్సిపల్ చైర్మన్ గజవాడ లావణ్య నాగరాజుతో కలిసి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తులకు ప్రసాదాన్ని అందజేశారు. దేవాలయ అభివృద్ధి కోసం సహకరిస్తున్న దాతలు మున్సిపల్ చైర్మన్ ను శాల్వాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎవరికైతే భగవంతుడిపై ప్రేమ విశ్వాసం ఉంటుందో వారికి భగవంతుడు ప్రేమ నిండుగా ఉంటుందని కనిపిస్తారని, రామయ్యంపేట పట్టణంలోని కొండపై శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆశ్రమం పొందడానికి వివిధ అవతారాల్లో నరసింహస్వామి దర్శనం ఇస్తాడని, స్వామివారిని ప్రేమతో కొలిస్తే భక్తుల కోరికలు అన్ని కూడా నెరవేరుస్తారని అన్నారు. ప్రతి ఒక్కరూ భక్తి భావనతో మెలగాలని, దేవుడిని పూజిస్తే ఆ ఫలితం తప్పకుండా దేవుడు చూపిస్తాడని, ప్రతి ఒక్కరూ దేవాలయాల వద్దకు వెళ్లి దర్శనం చేసుకుని ప్రశాంతమైన వాతావరణంలో స్వామివారికి సేవలు చేసుకోవాలన్నారు. మున్సిపల్ కౌన్సిలర్ గజవాడ నాగరాజు మాట్లాడుతూ, దేవాలయ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ సహకరించాలని, రాబోయే రోజుల్లో పీఠాధిపతి మాధవానంద సరస్వతి ఆదేశిస్తే గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందని, దేవాలయాల అభివృద్ధి కోసం తమ వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయన్నారు. దేవాలయాల ఏర్పాటు కాకుండా దేవాలయాల వద్ద ప్రతినిత్యం ధూపదీప నైవేద్యాల కోసం కృషి చేయడం జరుగుతుందని, దేవాలయాల్లో ప్రతినిత్యం పూజలు చేసే విధంగా పూజారి వెంకటరమణని ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో రాంపూర్ పీఠాధిపతి శ్రీ మాధవానంద సరస్వతి స్వామీజీ, మున్సిపల్ చైర్మన్ లావణ్య నాగరాజు, వైస్ చైర్మన్ నవనీత గణేష్, మున్సిపల్ కౌన్సిలర్లు స్వప్న కుమార్, గజవాడ నాగరాజు, శంకర్ గౌడ్, సందీప్, రంజిత్, రవి, మహంకా దేవాలయం కమిటీ డైరెక్టర్ సంతోష్, మాజీ ఎంపీపీ రమేష్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ ధీమే యాదగిరి, ఎనిశెట్టి అశోక్, యాదగిరి రాము, చింతల స్వామి, చింతల యాదగిరి తదితరులు పాల్గొన్నారు. సదానందమహం వందే మదనానంద సంయుతం శ్రీకృష్ణానంద పర్యాప్తం శారదా క్షేత్ర స్థితం. వాగీషా యస్య వదనే లక్ష్మీర్యస్య చ వక్షసి యస్యాస్తే హృదయే సంవిత్తం నృసింహమహం భజే. భగవంతుని యొక్క దివ్యమైన అవతారాల్లో అత్యంత ప్రేమ ప్రదర్శించిన అవతారం నృసింహస్వామి అవతారం. నృసింహస్వామి ప్రహ్లాదుడు ఎప్పుడు రమ్మని కోరలేదు, అడిగిన తర్వాత ఆయన ఆగలేదు. నృసింహస్వామి మహాదయామయుడు. ఆయన పాపం కూరలు అవి ఇవి గట్టిగా కనబడే వరకు మనకు భయమైనట్టు అనిపిస్తుంది, కానీ ప్రహ్లాదుడికి భయం కాలేదు. అంటే ఎవరి యందు భగవంతుని మీద పూర్ణమైన విశ్వాసం ఉంటుందో భగవంతుడు ప్రేమాస్పదుడే కనపడతాడు. అటువంటి ప్రేమమూర్తి అయినటువంటి లక్ష్మీనరసింహస్వామి హిరణ్యకశిపుని యొక్క వధానంతరం అనేక చోట్ల తన యొక్క స్థితిని నిలిపింది. ఆ స్థితిని నిలిపిన దాంట్లో ఈ చుట్టుపడి నవనారసింహ క్షేత్రాలని, పంచనారసింహ క్షేత్రాలని అనేక రకాలుగా వస్తూ మన రామాయంపేటలో ఈ కొండ మీద తాను సుదర్శనాలతో సహా, శంఖచక్ర సుదర్శనాలతో సహా స్వయంగా అక్కడ ప్రతిపాదించిన రూపాన్ని ఏర్పాటు చేసుకొని ఇక్కడ ఉండేటువంటి మునీశ్వరునికి దర్శనమిచ్చి వెళ్ళినటువంటి సంఘటన. కాబట్టి ఇటు రామాయంపేటలో నృసింహస్వామి ఆ విధంగా వెలసిల్లిండు. ఆ నృసింహస్వామి ఉన్నంత మాత్రాన వెలిసిండు అని విన్నంత మాత్రాన సరిపోదు, చూసినంత మాత్రాన సరిపోదు, దర్శనం చేసుకోవాలి. ఈరోజు రామంపేట మున్సిపాలిటీలో మన
నరసింహస్వామి స్వయంభూలు చెన్నకేశవ సహిత నరసింహస్వామి టెంపుల్కు మా గురువుగారైన మాధవానంద సరస్వతి గారు ఇచ్చేయడం జరిగింది. ఇక్కడ ఏదైతే స్వామివారు స్వయంభూగా పిలిచిండో ఇక్కడ మహాశక్తి ఉందని చెప్పి 5 సంవత్సరాల కింద స్వామిగారు చెప్పడం జరిగింది. ఏదైతే మనకి అదృష్టం రావంపేట పట్టణ ప్రజలకు స్వయంభూగా ఉన్న నరసింహస్వామి అవతారం ఎంతో గొప్పమైన మహాశక్తి మహాద్భుతం. ఇక్కడ ప్రజలు దేవుణ్ణి భక్తి శ్రద్ధలతో దర్శించుకుంటే దయా గుణము ప్రేమ అనే భావనతోటి మన రావంపేట ప్రజలందరూ ఇక్కడ అవకాశాన్ని వినియోగించుకుంటూ మంచి స్వామివారి ఆశీస్సులు పొందుతారని చెప్పి ఈరోజు చెప్పడం జరిగింది. స్వామివారు ఏదైతే మా మాధవానంద సరస్వతి గారు అనుగ్రహంతో మా యొక్క ఇక్కడ పూజారి మా గుడికి సంబంధించిన మెయిన్ ఇక్కడ స్థల ప్రధాన అర్చకులు మా వెంకట రమణాచార్యులు గారు మరియు వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ వాళ్ళ ఫ్యామిలీ అందరూ మంచిగా సహకరించి ఇక్కడ అభివృద్ధికి తోడ్పడడం మాకు మంచి అవకాశం. ఎందుకంటే మా వెంకట రమణాచార్య గారు ఈరోజు గురువుగారు కూడా ఒక మాట గురువు నుంచి వచ్చిన మాట ఎప్పుడైతే తప్ప. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్పై మాజీ మంత్రి జీవన్ రెడ్డి నిప్పులు చెరిగారు. తనతో కలిసి పనిచేయాలని ఆఫర్ ఇవ్వడానికి సంజయ్ ఎవరని ప్రశ్నించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పై మాజీ మంత్రి జీవన్ రెడ్డి నిప్పులు చెరిగారు. తనతో కలిసి పనిచేయాలని ఆఫర్ ఇవ్వడానికి సంజయ్ ఎవరని ప్రశ్నించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డి జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పై మరోసారి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ తనతో కలిసి పనిచేయాలంటూ సంజయ్ చేసిన వ్యాఖ్యలకు జీవన్ రెడ్డి తప్పుపట్టారు. అసలు సంజయ్ ఏ పార్టీలో ఉన్నారో స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తనతో కలిసి పనిచేయాలని సంజయ్ నాకు ఆఫర్ ఇవ్వడం ఏమిటని మండిపడ్డారు. అసలు ఆయనది ఏ పార్టీ అని, స్పీకర్ ఏమో ఆయన బీఆర్ఎస్ లో ఉన్నారని అంటున్నారని కామెంట్ చేశారు. సంజయ్ ఏమో కాంగ్రెస్ లో కలిసి పనిచేద్దాం అంటున్నారని, అసలు నాకు ఆఫర్ ఇవ్వడానికి అసలు సంజయ్ ఎవరని ప్రశ్నించారు. తన పార్టీ మారాలని ఆలోచించేందుకు కారణం ఎమ్మెల్యే సంజయ్ అన్నారు. తాను ఇంకా కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్లు స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీతో తనది 40 ఏళ్ల బంధం ఉందని, ఎంత ఒత్తిడి ఉంటే పార్టీ మార్పుపై ఆలోచిస్తున్నానో అర్థం చేసుకోవాలని జీవన్ రెడ్డి కామెంట్ చేశారు. కాంగ్రెస్ పార్టీలో సంజయ్ రావటం వల్లే జిల్లాలో చిచ్చు రేగిందని జీవన్ రెడ్డి ఆరోపించారు. తాను పార్టీ వీడతానని ఎప్పుడు చెప్పలేదని, అసలు అటువంటి ఆలోచన రావడానికి కారణమే సంజయ్ అని మండిపడ్డారు. 2014లో ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తాను ప్రజల హక్కుల కోసం పోరాడానని గుర్తు చేశారు. కానీ ప్రస్తుత ఎమ్మెల్యే సంజయ్ ప్రజల అభివృద్ధి హక్కులను సాధించలేకపోతున్నారని విమర్శించారు. వక్రమార్గాన వెళ్తే ప్రజలు ఎప్పటికీ హర్షించవని హితవు పలికారు. ఒక పార్టీ గుర్తుపై గెలిచి మరో పార్టీలో ఉంటూ సీనియర్ నేతలకు ఆఫర్లు ఇవ్వటం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. సాగుతున్నాడని చెప్పి స్పీకర్ గారు పేర్కొంటారు. ఆయనేమో నాతో కలిసి పనిచేయడానికి నాకు ఆఫర్ ఇస్తాడు. అంటే నేను ఏ పార్టీలో ఉన్నా అనుకుంటున్నాడో నాకు తెలియదు ఆయన. ఇంకా లేకుంటే జీవన్ రెడ్డి పార్టీ నుండి వెళ్ళిపోవాలని ఎవరు కోరుకుంటలేరు. వాస్తవమే ఎవరే కానీ చెప్పంటున్నా 4 దశాబ్దాల అనుబంధం ఉన్నటువంటి ఒక పార్టీ నుండి విడిపోవాలని ఎవరు కూడా కోరుకోరు. 4 దశాబ్దాల అనుబంధం పార్టీతో నాకు. కానీ వీళ్ళు ఈ పరిస్థితి ఉత్పన్నం కావడానికి కారకులు ఎవరు అని చెప్పంటున్నాను నేను. ఇప్పుడు ఆయన ఆఫర్తోనే తెలిసేస్తుంది ఆయన ఆలోచన, ఆయన ఎక్కడున్నాడు ఆయన సంగతి. ఆయన ఆఫర్తోనే ఆయన నాకు ఆఫర్ ఇస్తున్నాడు కలిసి పనిచేయడానికి. ఆయన ఏ పార్టీ ఎక్కడున్నాడో ఆయనకే తెలియదు. స్పీకర్ గారేమో ఆయనే బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నాడు, పార్టీ ఫిరాయించలేదంటాడు. ఆయన నాకు ఆఫర్ ఇస్తాడు కలిసి పనిచేయడానికి, తాను సిద్ధం అన్నట్టు, తనకు అభ్యంతరం లేదన్నట్టు అని చెప్పి అంటున్నాను. అంటే వాస్తవంగా ఏదైతున్నదో ఆయన ముందస్తు పేర్కొన్నది ఏంటి, వీళ్ళ నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా ముఖ్యమంత్రి గారితో పనిచేయడానికి తాను ఏదైతుందో
సిద్ధంగా ఉన్నా, ముఖ్యమంత్రి గారితో కలిసి పనిచేయడానికి నేను ముందు పోతున్నా అని చెప్పాను. సరే, అభివృద్ధి కొరకు ముఖ్యమంత్రి గారితో కలిసి పనిచేయటం, ఎవరైనా పనిచేయాల్సిందే. డెమోక్రటిక్ సెటప్ లోపల ఏదైతుందో అధికార పార్టీ ఎవరున్నా కానీ ఒక ఎంపికైనట్టు ఒక శాసనసభ్యుడు తన ప్రాంతం నియోజకవర్గ అభివృద్ధి కొరకు ఏదైతుందో ప్రభుత్వంతో కలిసి పనిచేయడం అంటే సమస్యలు ప్రభుత్వం దృష్టి తీసుకుపోవడం సహజం. అది ఇవాళ ముఖ్యమంత్రి గారితో కలిసి పనిచేయడం అని చెప్పారంటే కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాలలో జోక్యం చేసుకోవటమా? పైపెచ్చి ఏదైతుందో జీవన్ రెడ్డి గారు పార్టీ విడిపోవాలని చెప్పని ఎవరు కోరుకోవటం అంటే నిజంగా నాకు ఆ ఆలోచన ఏర్పడటానికి ఏదైతుందో కారకులు ఎవరు, నువ్వు కాదని చెప్పంటున్నాను. నేను నుండి విడిపోవాలి అని భావిస్తే దాని బాధ్యుడు ఎవరు? ఈ సంజయ్ కుమార్ గారు కాదా అని చెప్పంటున్నాను. నువ్వు వచ్చి మాకు చిచ్చు పెట్టకుంటే ఈయన వచ్చేది అవుతుందో నేను కలిసి పనిచేస్తా. అరే నీ అవ నువ్వే దీనికి అంతటి కారకుడు నువ్వే నాయన అంటున్నా. నువ్వు ఏ పార్టో నీకు తెలియదు, నువ్వు వచ్చి నాతో కలిసి పనిచేస్తా అంటావేందయా? ముందు నీది ఏ పార్టో తెలుసుకొని మాట్లాడు. లేక జీవన్ రెడ్డి గారు పార్టీ విడాలి అని ఎవరు కోరుకోరు. ఎందుకు కోరుకుంటారే? ఎవరు కోరుకోరు అని చెప్పి. సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి మండల కేంద్రంలో యూరియా కోసం వెళ్లిన రైతులు చితకబాదారు ఫర్టిలైజర్ షాప్ యజమాని. దాంతో రైతుకు చెయ్యి విరగడంతో స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు రైతు. సిద్దిపేట జిల్లా కుక్నూరుపల్లి మండల కేంద్రంలో యూరియా కోసం వెళ్లిన రైతును చితకబాదారు ఫర్టిలైజర్ షాప్ యజమాని. దాంతో రైతుకు చెయ్యి విరగడంతో స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసి రైతును అలాగే డివిజన్ వ్యవసాయ అధికారి బాబు నాయక్ ఫిర్యాదు చేశారు. రైతు మరియు కొడకండ్ల గ్రామ రైతులు గజ్వేల్ మండలం కొడకండ్ల గ్రామానికి చెందిన పుల్ల కిష్టయ్య అనే రైతు మండల పరిధిలోని గ్రామంలో తన వ్యవసాయ పొలం కోసం యూరియాను కోసం ఆన్లైన్ లో బుక్ చేసుకోగా 3 యూరియా సంచులు తీసుకోవాలని ఆన్లైన్ లో వచ్చింది. దాంతో రైతు పుల్ల కిష్టయ్య సదరు శివ ఫర్టిలైజర్ షాప్ వచ్చి యూరియా ఇవ్వమని అరగా వీరి యొక్క పాటలు గుళికలు గుడ్డి మందు పొటాషియం తీసుకుంటేనే యూరియా ఇస్తారని షాపు యజమాని అనడంతో వాగ్వివాదం జరిగింది. దాంతో రైతులకు కిష్టయ్యకు కింద పడిపోగా అతని కుడి చెయ్యి తీవ్రంగా గాయంగా కావడంతో ఫ్రాక్చర్ అయ్యింది. దీంతో గ్రామస్తులు రైతులు అందరూ కుకునూరుపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దాంతో గజ్వేల్ డివిజన్ వ్యవసాయ అధికారి బాబు నాయక్ స్పందించి రైతుకు తగిన న్యాయం చేస్తామని రైతు వేదికలో తెలిపారు. ఏది ఏమైనా రైతుల పట్ల జరుగుతున్న దాడులు చేయొద్దని అలాగే సదరు ఫర్టిలైజర్ యజమానికి లైసెన్స్ రద్దు చేసి రైతులకు తగిన న్యాయం చేయాలని రైతులు డిమాండ్ చేశారు. ఈ విషయంపై జిల్లా వ్యవసాయాధికారి స్వరూపారాణి స్పందించారు. వెంటనే రైతులకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని గజ్వేల్ డివిజన్ వ్యవసాయ అధికారి బాబు నాయక్ తెలిపారు. రైతులకు సంబంధించిన యూరియా నేరుగా ఇవ్వాలని, దానితో పాటు వేరే మందులకు లింకు పెట్టి కొనాలని రైతులకు చెప్పొద్దని రైతులు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఒకటి కొడకండ్ల విలేజ్ గజ్వేల్ మండలం. నాదొక భూమి ల్యాండ్ రాయవరం ల్యాండ్ ఉంది. రాయవరం ల్యాండ్ ఇక్కడ కుకునూరుపల్లి మండలకు వస్తుంది. అది ఊరియా నేను బుక్ చేసుకున్నా. కుకునూరుపల్లి షాప్లోకి వచ్చింది. వస్తే నేను బుకింగ్ చేసుకున్నా. ఊరియా గురించి అని నేను వెళ్ళాను. అక్కడ వెళితే గుళికలు తీసుకుంటే ఊరి ఇస్తామని జర గొడవ పడారు. లేదు నాకు ఊరియానే బుక్ చేసుకున్నా, నాకు ఊరియానే కావాలా. నేను చెడు మాటలు పెరిగేసినాయి. అంతా 3 కొడుకులు, ఆ లక్ష్మలే అలా కొడుకులు గంగిచెట్టి లక్ష్మలే అలా కొడుకులు 2 వచ్చారు. 3 గజ్జలు ఆడే ఎత్తేసారు, బయటకు నెట్టేసి అది కింద పడ చెయ్యి ఫ్రాక్చర్ అయిపోయింది. అది ఊరియా గురించి చాలా తిప్పలు అవుతుంది. ఊరియా బాధకే మేము ఇట్లా చేసుకుంటే రైతులము ఇట్లా చేసుకుంటాం. అంతా చేతి ఇప్పుడు ఇది ఫ్రాక్చర్ అయిపోయింది. కుకునూరుపల్లి రైతులు వచ్చారు, 2 వచ్చారు. ఆ లింక్ అంటే గుళికలు పుటాచానా ఏదైనా తీసుకోవాలంటేనే ఇస్తాం, లేకపోతే మేము ఇవ్వమని పెట్టారు. అదంటే మాకు ఇప్పుడు గుళికలు ఏం చేసుకోవాలి? ఈ టైంలో వరి పొట్టాల ఉంది. పొట్టా టైంలో ఇప్పుడు గుళికలు ఏం చేసుకుంటాం? వరి వేసే గుళికలు వేసే టైమే అయిపోయింది. ఇప్పుడు ఏం చేసుకోవాలని చెప్పి నేను గుళికలు ఊరినే ఇయ్య అంటే నీకు ఇయ్య ఎంపికో పిక్కోడపో అని ఆయన ఎత్తేసారు. 3 బస్తాలు 3 బస్తాలు 3 చేసుకున్నాం. 3 బ్యాగులు బుక్ చేసుకున్నాం. 3 బ్యాగులు పోతేనే గట్ల చేసారు. గట్లే షాపులే 3 2 కొడుకులు తండ్రి ఉన్నారు. ఇంకా మస్తు మంది జమ అయ్యారు, రైతులు కూడా జమ అయ్యారు. ఇక నేను కూడా అక్కడనే చెయ్యిరిగి నేను అన్నీ పండుకున్నా. 1 గంట సేపటి దాకా నేను షాప్గానే పండుకున్నా. మాకు ఇవాళ పిలిపి పోలీసులు రావాలి అది అని అంటే కమిషన్ వచ్చినాకనే లేచిపోయినా. హాస్పిటల్ పోయి పట్టి కట్టించుకొని వచ్చినాం. కుకునూరుపల్లి మండలంలో
శివ ఫెర్టిలైజర్ డీలరు పైన రైతు అక్కడికి యూరియా కొనుగోలు కొరకు కొడకండ్ల గ్రామానికి చెందిన కిష్టయ్య అనే రైతు శివ ట్రేడర్స్ శివ ఫెర్టిలైజర్ షాప్కి యూరియా కొనుగోలు కొరకై మరి ఆన్లైన్లో బుకింగ్ చేసుకొని అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ మరి డీలర్ గారు యూరియాని తమరు ఈ గుళికలతోటి లింకు కొనుక్కుంటేనే యూరియా ఇవ్వడం జరుగుతుందని అతన్ని చెప్పినారని చెప్పేసి ఈరోజు ఇక్కడ రైతు వేదికలో నేను ఏరియా ఇక్కడ మన రైతు కిష్టయ్య కొడకండ్ల గ్రామానికి చెందిన రైతు కంప్లైంట్ మరి అతని పైన ఇవ్వడం జరిగింది. మెయిన్గా ఆరోపణ ఏంటంటే మాకు ఈ యూరియా ఏదైతే ఇస్తున్నారో ఇది లింకు లేకుండా నానో యూరియా కానీ లేదా గుళికలు కానీ ఇతర పురుగుమందులు కానీ లింకు లేకుండా ఇవ్వాలనేది వారి యొక్క డిమాండ్. అయితే దానికి వారు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. నేను కంప్లైంట్ తీసుకున్నాను. మరి సంబంధిత డీలర్ పైన ఎంక్వైరీ చేసుకొని మరి ఎక్కడైతే వారు ఏ రకంగా మరి ఇంకోటి ఆరోపణ వారి ఏంటంటే చేసుకున్నాం. ఆ 320తో పాటు పొటాషు అండ్ గుళికలు తీసుకుంటేనే యూరియా ఇస్తానన్నాడు. ఏదైనా ఒక లింక్ ఇస్తానని అన్నాడు. మేము అవి తీసుకోలేదు. దాని ద్వారా మా పేరుతో యాడ్ చేశారు. ఫర్టిలైజర్ శివ ఫర్టిలైజర్ ఎవరెవరి మీద చేసిరు, ఎంతమంది చేసిరు? మేము ఇద్దరే ఉన్నాము. కిష్టే పుల్ల కిష్టే మీద దాడి చేసారు. నేను అక్కడనే ఉన్నా. నేను ఆపిన వాళ్ళు ఆగలేదు. కేసు పెట్టాలి, కఠిన చర్యలు తీసుకోవాలి వాళ్ళ మీద. యూరియా మాత్రం మాకు ఇవ్వాలి. ఏం లింక్ పెట్టొద్దు. మాకు చాలా ఇబ్బందికి గురి చేస్తుంది. వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి. హెచ్పివి వ్యాక్సిన్ తీసుకుంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదని 14 నుంచి 15 సంవత్సరాల లోపు బాలికలందరూ కూడా ఈ వ్యాక్సిన్ తీసుకోవాలని, గర్భాశయ క్యాన్సర్ వ్యాధి నివారణ కోసం ఈ వ్యాక్సిన్ ఉపయోగపడుతుందని మున్సిపల్ చైర్మన్ గజవాడ లావణ్య నాగరాజులు తెలిపారు. రామాయంపేట మున్సిపల్ పట్టణంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బాలికల కోసం ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం హెచ్పివి వ్యాక్సిన్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. హెచ్పివి వ్యాక్సిన్ తీసుకుంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదని 14 నుంచి 15 సంవత్సరాలలోపు బాలికలందరూ కూడా ఈ వ్యాక్సిన్ తీసుకోవాలని, గర్భాశయ క్యాన్సర్ వ్యాధి నివారణ కోసం ఈ వ్యాక్సిన్ ఉపయోగపడుతుందని మున్సిపల్ చైర్మన్ లావణ్య నాగరాజ్ తెలిపారు. రామాయంపేట మున్సిపల్ పట్టణంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బాలికల కోసం ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం హెచ్పివి వ్యాక్సిన్ ఏర్పాటు చేయడం జరిగింది. నేడు స్థానిక ప్రభుత్వాసుపత్రిలోని హెచ్పివి వ్యాక్సిన్ కార్యక్రమాన్ని స్థానిక మున్సిపల్ చైర్మన్ గజవాడ లావణ్య నాగరాజులు ప్రారంభించారు. ప్రారంభోత్సవానికి హాజరైన మున్సిపల్ చైర్మన్ లావణ్య నాగరాజు, వైస్ చైర్మన్ నవనీత గణేష్లను ఆసుపత్రి సూపరింటెండెంట్ లింబాద్రితో పాటు వైద్య సిబ్బంది శాల్వాతో సన్మానించారు. ఈ సందర్భంగా డిఐఓ డాక్టర్ మాధురి, ఆసుపత్రి సూపరింటెండెంట్ లింబాద్రి, మున్సిపల్ చైర్పర్సన్ లావణ్య నాగరాజు, కౌన్సిలర్ గజవాడ నాగరాజులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళల గర్భకోశ క్యాన్సర్ బారిన పడకుండా 14 నుంచి 15 సంవత్సరాలలోపు బాలికలందరికీ హెచ్పివి వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ముఖ్యంగా తల్లులు తమ పిల్లలను ఖచ్చితంగా ఈ వ్యాక్సిన్ ఇప్పించాలని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ లావణ్య నాగరాజు, వైస్ చైర్పర్సన్ నవనీత గణేష్, డిఐఓ డాక్టర్ మాధురి, ఆసుపత్రి సూపరింటెండెంట్ లింబాద్రి, కౌన్సిలర్ చౌదరి చరిత, గజవాడ నాగరాజు, శంకర్ గౌడ్, పుట్టి సందీప్, మాధవి, రమేష్, రంజిత్, రవి, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు స్వామి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రమేష్ రెడ్డి, నాయకులు చింతల యాదగిరి, అల్లాడి వెంకటేష్, ఇనిశెట్టి అశోక్, దామోదర్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు రామాయంపేట మున్సిపాలిటీలో మన హాస్పిటల్లో మన రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ఏదైతే హెచ్పివి వ్యాక్సిన్ 14 నుంచి 15 సంవత్సరాల లోపు మహిళా స్టూడెంట్స్ కానీ అందరికీ ఈ యొక్క వ్యాక్సినేషన్ వాళ్లకు వ్యాధులు చూడకుండా ఏదైతే మన ప్రమాదకరంగా తయారవుతున్న క్యాన్సర్ వ్యాధి ఇక్కడ అంతటా ప్రపంచవ్యాప్తంగా క్రూరంగా తయారవుతుంది. దీనికి నివారణ చర్యగా మన రాష్ట్ర ప్రభుత్వం కనిపెట్టి మన ప్రభుత్వాల ఆదేశాల మేరకు ఈరోజు రామంపేట పట్టణంలో 14 నుంచి 15 లోపు సంవత్సరాల పిల్లలకు అందరికీ వ్యాక్సినేషన్ మా హాస్పిటల్లో జరుగుతుంది. దీనికి మా గౌరవ శాసనసభ్యులు మెదక్ ఎమ్మెల్యే రోహిత్ సార్ ఆదేశాల మేరకు సార్కు అసెంబ్లీ ఉన్నందున ఈరోజు హాజరు కాలేకపోయాడు. దీనికి ఈ యొక్క హాస్పిటల్ సిబ్బంది పూర్తిగా మంచిగా ప్రతిష్టంగా రామంపేట పట్టణము, రామంపేట మండలం మరియు నిజాంపేట మండలం ప్రజలకు అనౌన్స్ చేయించి ఎలాంటి దీనికి వేరే సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండయి, ఖచ్చితంగా ఈ వ్యాక్సిన్ తీసుకోవాల్సిందే అని చెప్పి ప్రచారం చేసుకుంటూ
ఈ వ్యాక్సిన్ని ప్రతి పిల్లలకు అందాలని చెప్పి కోవడం జరుగుతుంది. దీనికి ఇక్కడికి వచ్చిన మా గౌరవ కౌన్సిల్ చైర్మన్, వైస్ చైర్మన్ పల్లి పట్టణంలోని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈరోజు హెల్త్ క్యాంప్స్ నిర్వహించడం జరుగుతుంది. మన ఎమ్మెల్యే గారు మైనంపల్లి రోహితన్న గారి ఆదేశాల మేరకు ఈరోజు 14 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల వయసున్న ఆడపిల్లలకు హెచ్పివి వ్యాక్సినేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇది ప్రతి ఒక్క కుటుంబంలోని తల్లి కంపల్సరీ బాధ్యత తీసుకోవాలి. ఎటువంటి అపోహలు వద్దు. ఈ వ్యాక్సినేషన్ పైన మీకు ఎటువంటి అపోహలు ఉన్నా ఇక్కడ డాక్టర్లను ఇచ్చే దగ్గర డాక్టర్లను సంప్రదించవచ్చు. మీ అపోహలన్నీ తీర్చుకొని కంపల్సరీ మీ పిల్లలకు ఈ వ్యాక్సినేషన్ వేయించాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా ఇది మీరు ప్రైవేట్ హాస్పిటల్లో తీసుకోవాలంటే వేలల్లో ఉంటుంది. కాబట్టి మన ప్రభుత్వం చేపట్టిన ఈ సంక్షేమ పథకాన్ని మీ పిల్లలకు, ప్రతి ఒక్క కుటుంబంలో ఉన్న ఆడపిల్లలకు కంపల్సరీ వినియోగించుకోవాల్సిందిగా సూచిస్తున్నాను ప్రతి ఒక్కరికి. హాస్పిటల్ తరఫున వచ్చిన అందరికీ మా హాస్పిటల్ తరఫున అందరికీ ధన్యవాదములు. ముందుగా చైర్మన్ గారికి కొత్తగా ఎన్నికైన వచ్చి మా హాస్పిటల్ తరఫున వ్యాక్సిన్ ఓపెన్ వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. మిగతా కౌన్సిలర్ అందరికీ, మీడియా మిత్రులందరికీ, తర్వాత వచ్చిన చైర్మన్ వాళ్ళ వెనకాల వచ్చిన వాళ్ళ కార్యకర్తలు, వాళ్ళ వచ్చిన పబ్లిక్కి కూడా, వ్యాక్సిన్ తీసుకోవడానికి వచ్చిన బెనిఫిట్స్ అందరికీ కూడా నా ధన్యవాదములు. మాకు ఇవాళ డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీసర్ అంటే డిఎంహెచ్ఓ సారు ఇవాళ మాకు వ్యాక్సినేషన్ చేసుకోమని చెప్పేసి ఆర్డర్ పాస్ చేసింది. సో కలెక్టర్ మేడం డిఎంహెచ్ఓ సార్ ఆదేశానుసారంగా మా డిసిఎస్ యువజన సార్ వాళ్ళ మాధురి మేడం హెచ్డి ప్రోగ్రామ్ ఆఫీసర్ ఆదేశానుసారంగా ఇవాళ మేము ప్రోగ్రామ్ హెచ్పివి వ్యాక్సిన్ 14-15 సంవత్సరాల పిల్లలకి అంటే ఫీమేల్ వాళ్ళకి మాత్రమే ఇవ్వాలని చెప్పి గవర్నమెంట్ నిర్ణయించడం జరిగింది. సో మనకి ఈ ప్రోగ్రామ్కి మన కౌన్సిలింగ్ మీటింగ్ వెళ్ళినప్పుడు ఎమ్మెల్యే సార్ వస్తున్నారు. సో అసెంబ్లీ ఉండడం వలన ఎమ్మెల్యే సార్ రాలేకపోయారు. సో మనకైతే ప్రత్యేకంగా రామాయంపేట మీద ఎమ్మెల్యే సార్కి దృష్టి ఉంది. సో మనకి ముందు అభివృద్ధి కార్యక్రమాలు రామాయంపేటలో దాని చుట్టుపక్కల ఉన్న పిహెచ్లో కూడా జరుగుతాయని మేము ఆశిస్తున్నాము. ముఖ్యంగా చైర్మన్ గారికి అదే మాట తీసుకెళ్తున్నాను. సో మాకు దగ్గరుండి మీ దగ్గరే ఉంటారు కానీ మేము ఎప్పుడు ప్రాబ్లం వచ్చినా మీ దగ్గరే వస్తాం మేడం. మా ప్రాబ్లం కొంచెం ప్రాబ్లం లా కాకుండా మా మనిషి అని చెప్పేసి తీసుకోండి. సో ఇవాళ మనం మేడ్చల్ జిల్లా పోచారం చౌదరిగూడలో మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి 50వ వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలకు వారు చీరలు పంపిణీ చేపట్టారు. మేడ్చల్ జిల్లా పోచారం చౌదరిగూడలోని చెరుకు బాలయ్య గార్డెన్ లో మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి 50వ వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలకు చీరలు పంపిణీ చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి హాజరయ్యారు. వీరితో పాటు మాజీ మంత్రి ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి కలిసి మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చామకూర మల్లారెడ్డి 50వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. మహిళల అభ్యున్నతికి కేసీఆర్ ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చారన్నారు. మహిళల సంక్షేమం కోసం కేసీఆర్ కి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ వంటి పథకాలు అమలు చేశారని గుర్తు చేశారు. వృద్ధ దంపతుల్లో పెన్షన్ కూడా ఎక్కువగా మహిళల పేరుతోనే కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చేదని, కుటుంబాన్ని కాపాడడంలో మహిళల పాత్ర ఎంతో ముఖ్యమన్నారు. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీల పేరుతో అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. మహిళలకు ఉచిత బస్సు సేవలు ఇస్తామని చెప్పినా బస్ సర్వీసులు తగ్గించారని, పురుషులపై ఛార్జీలు పెంచారని ఆరోపించారు. పండగల సమయంలో డబుల్ ఛార్జీలు వసూలు చేస్తున్నారన్నారు. అదేవిధంగా మహిళలకు నెలకు 2500 కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, తులం బంగారం, డబుల్ పెన్షన్, స్కూటీలు ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు అమలు చేయలేదని విమర్శించారు. మహిళలకు ఇచ్చిన మాటలు నెరవేర్చకపోతే ప్రజలు మన్నించరని, రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ మోసపు హామీలను గుర్తించి ఆ మహిళలు బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు. మనం 2 ఏళ్ల సంది చాలా ఇబ్బంది పడ్డాం. కాంగ్రెస్ వచ్చింది, నీళ్ళు వస్తుంది. నేను ఎక్కువ విమర్శించా, 4 ఏళ్ళు చెప్తాను, మీకు అన్ని తెలుసు. మీరు బాధలు పడుతున్నారు, బాధలు ఏముతున్నారు, అనుభవిస్తున్నారు. కాంగ్రెస్ వచ్చినాక ఇంత బాధలు మనం కరోనా టైంలో కూడా పడలేదు. అంతకంటే ఎక్కువ బాధలు పడుతున్నాం. మనకు కేసీఆర్ దినం తప్పించుకున్నాం, నీళ్ళు వచ్చి ఇప్పుడు వారాలు వస్తలేవు. ఇప్పుడే ఎంత ఘోరమైపోయింది. అయ్యో రామా రామా రామా, మనం చూడలేము. కాబట్టి
ఉచిత బస్ ఉచిత ఫ్రీ బస్ మొదలు కొనిపించారు. కానీ ఇప్పుడు ఆ బస్సులే చూసి 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 మనకే బేగారు వచ్చి ఆటోలకి డబల్ ఛార్జీలు పెట్టుకోకపోయి ఇప్పుడు ఉచిత బస్ అనేది భార్యలని చెప్పి భర్తలకేమో సంక్రాంతి డబల్ ఛార్జీలు డబల్ డబల్ మీ తన వైద్యాన్ని ఆలోచన ఇది ఉల్టా. ఇటువంటి ప్రభుత్వాన్ని మనం ఎప్పుడు చూడలేదు. దానికి తోడు మీ అందరికీ 6 గ్యారెంటీలు ఆశ పెట్టిండ్రు, గుళ్ళల్లో పత్రాలు రాసిండ్రు, ప్రమాణాలు చేసిండ్రు. మా ఆడబిడ్డలకు వీళ్ళందరికీ కాలేజీలకు స్కూటీలు ఇస్తున్నారు, మురిపించారు. ఫ్రీ స్కూటర్ వస్తుందని ఫ్రీ స్కూటర్ వస్తుందని దప్ప ఎగబడి మాయమాటలు చేసి మా చెల్లెళ్ళకి ముసలిందరికీ 2500 ఇస్తారు. 2500 లేవు, 2 రూపాయలు మొత్తం. అవ్వకు తాత మనం తాతకు 2000 వస్తుంది, అవ్వకు 4000 వేస్తే తాతకు 4000 వస్తుంది. ఇంకా పెద్ద అసలు ఇప్పుడు అమ్మమ్మలకు నాయనమ్మలకు అయితే ఆ సంచులలో 2000 ఇస్తే బతకతే. అప్పుడు 2000 ఎత్తా నిమ్మడం కూడా ఉండే. మన్మరాలకు పిప్పర్ బెట్లు, చాక్లెట్లు, పైసలు ఓన్గా ఇవ్వకుండే వాళ్ళకి. ఇప్పుడు ఆ 2000 వస్తే బతకతే ఉంటాయి. 4000 ఇస్తే ఆశ దగ్గర అది కూడా మోసం. ఇట్లా ఒక్కటి కాదక్క రకరకాల. కానీ ఎవరికి మోసం చేసినా గడిచిపోతుంది. రైతులకు మోసం చేసేది, ప్రతి ఒక్కరికి మోసం చేసేది. కానీ ఆడపిల్లలకు మాట ఇచ్చి మోసం చేస్తే ఆ ఉసురు మంచిగా ఉంటారు. అది మామూలు ఆడపిల్లలకు అది ఎంత మోసం అంటే ఆ దగ మనం భరించలేక చెప్పగల ఇంకా కొంత అప్పు ఎట్లయినా అప్పు చేస్తావు మా కానీ ఆడపిల్లలకు ఇచ్చిన మాట స్కూటీలు 2500 4000 ఇస్తే చాలా బాగుంటుంది. ఎవరు కూడా ముందుపడరు, ఆశ పెట్టరు, అందరికి మోసం చేస్తారు. కాబట్టి మీరందరూ కూడా మీకు వచ్చి కూడా వచ్చిపోయింది. మీ అందరికీ నేను ఉన్నానక్క, ఏం ఫికర్ చేయకపోయి మళ్ళీ మన ప్రభుత్వం వస్తుంది, భారీ మెజారిటీతో గెలుస్తాము. మళ్ళీ మన వాళ్ళు చెప్పినవన్నీ కూడా మన కేసీఆర్ అమలు చేస్తారు, చేపించే బాధ్యత. వాళ్ళు ఎన్ని హామీలు ఇచ్చిందో 6 గ్యారెంటీలు అవన్నీ కూడా కేసీఆర్ ఇంప్లిమెంట్ చేపిస్తాం. ఇంకొక 2 ఏళ్ళలోకి ఉంటుంది. మీ అందరం కూడా మళ్ళీ మన ప్రభుత్వం వస్తుంది. జై తెలంగాణ, జై కేసీఆర్. కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఇంటి ముందు కాంగ్రెస్ పార్టీ నేతల ఫోటోలతో ఉన్న ఫ్లెక్సీలను తొలగించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ పార్టీకి జీవన్ రెడ్డి గుడ్ బై చెబుతారనే వార్తలు తాజా పరిణామాలకు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఇంటి ముందు కాంగ్రెస్ పార్టీ నేతలు ఫోటోలతో ఉన్న ఫ్లెక్సీలను తొలగించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ పార్టీకి జీవన్ రెడ్డి గుడ్ బై చెబుతారనే వార్తలకు తాజా పరిణామం మరింత బలాన్ని చేకూరుస్తుంది. గత కొంతకాలంగా కాంగ్రెస్ పెద్దల తీరుపై అసంతృప్తితో రగిలిపోతున్న జీవన్ రెడ్డి వ్యవహారం ప్రస్తుతం కాంగ్రెస్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. పార్టీలో ఉన్న 40 ఏళ్ల సుదీర్ఘ అనుబంధానికి స్వస్తి చెప్పే దిశగా ఆయన అడుగులు వేస్తున్నారు. కాంగ్రెస్ పెద్దలతో పాటు జిల్లాకు చెందిన మంత్రుల ఫోటోలు ఉన్న ఫ్లెక్సీలను జీవన్ రెడ్డి అనుచరులు తొలగించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో ఇందిరాభవన్ గా పేరు ఉన్న ఆయన నివాసం ఎదుట అసలు కాంగ్రెస్ ఆనవాలు లేకుండా చేశారు. తొలగించిన ఫ్లెక్సీల స్థానంలో ఉగాది, శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలుపుతూ జీవన్ రెడ్డి ఉన్న ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఈ నెల 24న లేదా 25న కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తారనే వార్తల నేపథ్యంలో ఫ్లెక్సీల తొలగింపు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. జీవన్ రెడ్డి తదుపరి రాజకీయ నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మైనార్టీల అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని మెదక్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ సుహాసిని రెడ్డి, మెదక్ జిల్లా సర్పంచుల ఫోరం ఉపాధ్యక్షులు చంద్రం కృష్ణగౌడ్ పేర్కొన్నారు. పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని కౌడిపల్లి మండల కేంద్రంలో గ్రామ మైనార్టీ సోదరులకు గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు పేద మైనార్టీలకు బట్టల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు.
మైనార్టీల అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని మెదక్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ సుహాసిని రెడ్డి, మెదక్ జిల్లా సర్పంచుల ఫోరం ఉపాధ్యక్షులు చంద్రం కృష్ణగౌడ్ పేర్కొన్నారు. సోమవారం పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని కౌడిపల్లి మండల కేంద్రంలోని గ్రామ మైనార్టీ సోదరులకు గ్రామ సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు, జిల్లా ఉపాధ్యక్షులు చంద్రం కృష్ణగౌడ్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు పేద మైనార్టీలకు బట్టలను పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ చిలుముల సుహాసిని రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ చిలుముల సుహాసిని రెడ్డి, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు, జిల్లా ఉపాధ్యక్షులు కృష్ణగౌడ్ ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు, జిల్లా ఉపాధ్యక్షులు చంద్రం కృష్ణగౌడ్ మాట్లాడుతూ ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. తనకు అండగా ఉన్న అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి అండగా ఉంటానని సర్పంచ్ చంద్రం కృష్ణగౌడ్ తెలిపారు. అనంతరం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ చిలుముల సుహాసిని రెడ్డి మాట్లాడుతూ హిందూ ముస్లిం ఐక్యమత్యంతోనే ముందుకు సాగుతుందని, కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీ అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తుందన్నారు. సర్పంచ్ కృష్ణగౌడ్ తో కలిసి గ్రామ అభివృద్ధికి కృషి చేస్తారని, రాష్ట్రంలోనే కౌడిపల్లి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుదామన్నారు. అనంతరం పేద ముస్లింలకు బట్టలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ చిలుముల సుహాసిని రెడ్డి, సర్పంచ్ చంద్రం కృష్ణగౌడ్ అతిథులకు ముస్లిం సోదరులు శాల్వాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కౌడిపల్లి గ్రామ మైనార్టీ కమిటీ సభ్యులు రసూద్ హైమద్ పాషా, ఉస్మాన్, దేవులపల్లి సర్పంచ్ తిరుపతి రెడ్డి, గ్రామ ఉప సర్పంచ్ శ్వేత మల్లికార్జున్ గౌడ్, వార్డు సభ్యులు లక్ష్మీ శరత్, మక్బుల్, దేవేందర్, మాధవి, మహేష్, మురళీనాయక్, రమేష్ నాయక్, జిల్లా నాయకులు కౌడ శ్రీనివాస్ గుప్తా, వెంకటేష్ గుప్తా, కౌడిపల్లి కాంగ్రెస్ పార్టీ మండల మహిళా అధ్యక్షురాలు శ్రవంతి, గౌడజన హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్రన్ దుర్గా గౌడ్, నాయకులు పునరేకం గౌడ్, రమేష్ గౌడ్, తిరుమలేష్, బచ్చలి నాగరాజు, సురేష్ పటేల్, కిషోర్ గౌడ్, వీరేష్ గౌడ్, అశోక్ నాయి తదితరులు పాల్గొన్నారు. पहले यहाँ हाजिर हुए माइनॉरिटी भाइयों, बहनों और बच्चों सबको एडवांस ईद मुबारक बोलते हुए आज अपना कौड़ीपल्ली के यंग एंड डायनामिक सरपंच चंद्रम कृष्णगौड ये प्रोग्राम अरेंज करे, उनको पहले धन्यवाद बोलते हुए सबको एक ही गुजारिश है, अब सब मिलजुल के रहने वाले हैं। वो सरपंच इलेक्शन में अपने को मालूम हो गया, क्यों बोले तो कितना मुश्किल से चंद्रम कृष्णगौड जीते, उसके पीछे आप सबका मेहनत है, उसके लिए आप सबको धन्यवाद बोलते हुए అందరూ కూడా మరి ఒక నెల రోజుల పాటు ఎంతో పవిత్ర మాసమైన రంజాన్ మాసంలో మరి 5 సార్లు నమాజ్ చేస్తూ మరి మీ యొక్క ప్రార్థనలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రార్థనలు తప్పకుండా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క పరిపాలన ఇంకా గొప్పగా సాగే విధంగా మీ యొక్క మిత్రులు, సోదరులు, ఇఫ్తార్ విందు అడగగానే ఈ రోజు 26 ఇఫ్తార్ రంజాన్ అంటారు. దాన్ని వాళ్ళందరూ కలిసికట్టుగా ఇఫ్తార్ విందు అందరు కలిసి జరుపుకుంటారు. ఆ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు మా ముస్లిం సోదరులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, అడగగానే ఆహ్వానించగానే వచ్చిన మా మేడం అమ్మ సుహాసిని మేడం గారికి, గ్రంథాలయ చైర్మన్ సుహాసిని మేడం గారికి, ఇక్కడ విచ్చేసిన దేవులపల్లి సర్పంచ్ అన్న తిరుపతి అన్న గారికి, అలాగే మిత్రులు సీనన్న, అలాగే పెద్దయిన దుర్గాగౌడ్ గారికి, పుండ్రికం సార్ గారికి, అలాగే ఇక్కడ ఇచ్చేసిన పత్రిక విలేకరులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. అలాగే మా కుటుంబం అంటే మా అందరు వార్డు మెంబర్లు కూడా పేరు పేరున ధన్యవాదాలు పిలగానే వచ్చినందుకు. ఈ ఇఫ్తార్ విందు ఈ అవకాశం ఇచ్చి నన్ను ఈ కార్యక్రమానికి ఎంతో పెద్ద ఎత్తున అధ్యక్షులు रोजा रखकर बड़े एहतराम के साथ पूरे महीने में रोजा रखकर अल्लाह के बारगाह में इबादत करते हुए गुजारे हैं। तो उस खुशी के मौके पर हमारे कौड़ीपल्ली के हर दिल अजीज नए नौजवान सरपंच चंद्रम कृष्णगौड की जानिब से यहाँ इफ्तार का एहतराम किया गया है। उनके साथ में अपने मेदक डिस्ट्रिक्ट ग्रंथालय संस्था चेयरमैन सुहासिनी रेड्डी साहिबा, उनका भी ताउन रहा और यहाँ पर दिगर हमारे उप सरपंच मल्लिकार्जुन गौड़ के अहलिया और देवलपल्ली के सरपंच तिरुपति रेड्डी और दिगर वार्ड मेंबर्स मुरली और देवेंद्र और रमेश, महेश और शरद, जो भी लोग हमारे मुकामी बड़े लोग जैसा दुर्गा गौड़ साहब और हमारे टीचर पुंडरीकम साहब
और मस्जिद कमेटी मेंबर हमारे पाशा भाई, मुजस्सिम भाई और కాంగ్రెస్ పట్టణ మండల బీజేపీ ఆధ్వర్యంలో గజ్వెల్ ఇన్ఛార్జ్ ఎంఆర్ఓ భాస్కర్ కి 6 గ్యారంటీల అమలుపై వినతిపత్రం సమర్పించారు. గజ్వెల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ బీజేపీ అధ్యక్షులు దేవులపల్లి మనోహర్ యాదవ్. కాంగ్రెస్ మీద నమ్మకం పెట్టుకుని ఓటు వేసిన ప్రజలను నయవంచన చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ ప్రజా వ్యతిరేక విధానాలపై బీజేపీ పోరాటం చేస్తూనే ఉంటుందన్నారు. గజ్వెల్ పట్టణ మండల బీజేపీ ఆధ్వర్యంలో గజ్వెల్ ఇన్ఛార్జి ఎంఆర్ఓ భాస్కర్ కి 6 గ్యారంటీల అమలుపై వినతిపత్రం సమర్పించారు. గజ్వెల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ బీజేపీ అధ్యక్షులు దేవులపల్లి మనోహర్ యాదవ్, గజ్వెల్ మండల బీజేపీ అధ్యక్షులు పంజాల అశోక్ గౌడ్, గజ్వెల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లు గడుస్తున్నా కౌలు రైతులకు ఎకరానికి 15,000, వ్యవసాయ కూలీలకు 12,000, తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం, మహిళలకు ప్రతి నెల 2,500, విద్యార్థులకు 5 లక్షల విద్యా భరోసా, ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్, ఇందిరమ్మ ఇల్లు, 4,000 నెలవారీ పెన్షన్లు, ఫీజు రియంబర్స్మెంట్, రుణమాఫీ, రైతు భరోసా వంటి హామీలను గాలికి వదిలేసి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను దారుణంగా మోసం చేస్తుందన్నారు. రైతులు, విద్యార్థులు, మహిళల ఆక్రోశానికి అద్దం పడుతుందని, ముఖ్యంగా యువతకు జాబ్ క్యాలెండర్, నిరుద్యోగ భృతి, వృద్ధాప్య వితంతు పెన్షన్లు, దివ్యాంగులకు పెన్షన్లు, కళ్యాణ లక్ష్మి, పేదలకు గృహ నిర్మాణ పథకం, భూ సమస్యల పరిష్కారం వంటి అనేక హామీలు ఇప్పటికీ అమలు కావటం లేదన్నారు. కాంగ్రెస్ మీద నమ్మకం పెట్టుకుని ఓటు వేసిన ప్రజలను నయవంచన చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు. ఈ ప్రజా వ్యతిరేక విధానాలపై బీజేపీ పోరాటం చేస్తుందని, కాంగ్రెస్ ప్రభుత్వానికి మిగిలి ఉన్న 999 రోజులు వారి వైఫల్యాలను ఎండగడుతూ ప్రజల పక్షాన బీజేపీ అలిపెరుగని పోరాటం చేస్తుందన్నారు. ఇందులో భాగంగా గజ్వెల్ కేంద్రంలో ఎంఆర్ఓ ఆఫీస్ ఎదుట ఆందోళన వ్యక్తం చేసి అనంతరం వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు ఏలు రామరెడ్డి, కుడిక్యాల రాములు, బీజేపీ కౌన్సిలర్ రొట్టెల శ్రీనివాస్, దాతరపల్లి సర్పంచ్ బాసురాజు, ఉప సర్పంచ్ బారు అరవింద్, మన్నీ శేఖర్, చెప్యాల వెంకట్రెడ్డి, నాయని సందీప్ కుమార్, మన్నెం శశిధర్ రెడ్డి, నాగు ముద్రాజ్, తలారి రాజు, పేర్ల శ్రీనివాస్, రవీందర్ రెడ్డి, సల్లా శ్రీనివాస్, శ్రీరామకృష్ణ, కాశమైన సందీప్ కుమార్, కొల్పుల హనుమంత్, శ్రీనివాస్ చారి, సిలివేరు కుంకుమరాణి, భక్తమాల, అన్నపూర్ణ, కాలా సాయి, ఎల్ల మధు, ఎల్ల బాబు, శ్రీనివాస్, పవన్ కుమార్, పేర్ల శ్రీనివాస్, జోడు ప్రకాష్, గోపాల్, దయాకర్ రెడ్డి, పిట్ల శ్రీనివాస్, వంజరి రాజు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో నేటి గత ఎన్నికలలో 6 గ్యారంటీల పేరుతోని ఈరోజు తెలంగాణ ప్రజలను నయవంచన చేసి గద్దెనెక్కినటువంటి ఈ సర్కార్ వెంటనే ఏదైతే 6 గ్యారంటీలు 66 హామీలు అని చెప్పి గద్దెనెక్కిన ఈ సర్కార్ ఈ యొక్క హామీలను వెంటనే అమలు చేయాలి తెలంగాణ వ్యాప్తంగా అని చెప్పి భారతీయ జనతా పార్టీ పక్షాన మేము ఈరోజు గజ్వేల్ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు 6 గ్యారంటీల పేరుతోని ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వ్యవసాయ కూలీలకు 12,000 రూపాయలు ఇస్తామని చెప్పి ఈ యొక్క 6 గ్యారంటీల పేరుతో ఇచ్చిందో, అదేవిధంగా మహిళలకు, తెలంగాణ మహిళలకు 2,500 రూపాయలని, అదేవిధంగా రైతు భరోసా 15,000 రూపాయలని, అదేవిధంగా విద్యార్థులకు 5 లక్షల భరోసా కార్డు, విద్యా భరోసా కార్డు పేరుతోని ఈ యొక్క హామీలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ ఉద్యమకారులను గత బీఆర్ఎస్ సర్కార్ నిర్లక్ష్యం చేసింది. మేము ఉద్యమకారులను 1,400 మంది ఉద్యమకారులను గుర్తించి 250 గజాలు ఆ ఉద్యమకారులకు ఇస్తామని చెప్పి ఈ యొక్క కాంగ్రెస్ హామీ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క ఇటువంటి హామీలు అనేకమైనటువంటి 420 హామీలను ఇచ్చి గద్దెనెక్కినటువంటి సర్కార్ ఈ యొక్క 2 సంవత్సరాలు గడుస్తా ఉన్నా హామీలను విస్మరించి కేవలం రేవంత్ రెడ్డి తన సోదరులు కలిసి ఈరోజు తెలంగాణ సొమ్మును దండుకోవాలనే లక్ష్యం తప్ప ఈ యొక్క రేవంత్ రెడ్డి సర్కార్కు ప్రజల మీద ఈరోజు ఎటువంటి విశ్వాసం లేదు. రామయ్యంపేట 108 అంబులెన్స్ సిబ్బంది పనితీరు బాగుందని, ఎక్కడ ఆరోగ్యపరంగా ఫోన్ వచ్చినా వారి వెంటనే ఆసుపత్రికి తరలించి ప్రాణాలు కాపాడిన ఘనత రామయ్యంపేట అంబులెన్స్ సిబ్బందికి దక్కిందని 108 ఉమ్మడి మెదక్ జిల్లా మేనేజర్ సంపత్ తెలిపారు. రామయ్యంపేట మండల కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉన్న 108 అంబులెన్స్లను ఆయన తనిఖీ చేశారు.
రామయ్యంపేట 108 అంబులెన్స్ సిబ్బంది పనితీరు బాగుందని, ఎక్కడ ఆరోగ్యపరంగా ఫోన్ వచ్చినా వారి వెంటనే ఆసుపత్రికి తరలించి ప్రాణాలు కాపాడిన ఘనత రామయ్యంపేట అంబులెన్స్ సిబ్బందికి దక్కుతుందని, వారికి ప్రశంసా పత్రాలను అందించే విధంగా పూర్తి నివేదిక జిల్లా అధికారులకు రాష్ట్ర ప్రభుత్వానికి అందించడం జరుగుతుందని 108 ఉమ్మడి మెదక్ జిల్లా మేనేజర్ సంపత్ తెలిపారు. రామయ్యంపేట మండల కేంద్రంలోని స్థానిక ప్రభుత్వాసుపత్రి వద్ద ఉన్న 108 అంబులెన్స్ ను ఆయన తనిఖీ చేశారు. అంబులెన్స్ లో ఉన్న మందులను పరిశీలించారు. అనంతరం వారు చేస్తున్న కేసులకు సంబంధించి రికార్డులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రామయ్యంపేటలో 108 అంబులెన్స్ మెదక్ జిల్లాలోని ప్రథమ స్థానంలో ఉందని, ఎక్కడా లేని విధంగా వారి సేవలు అందించడంలో జరుగుతుందని, సుమారు ప్రతిరోజు 10 కేసుల వరకు వారు ఆసుపత్రికి తీసుకువచ్చి వారి ప్రాణాలను రక్షించడం జరుగుతుందన్నారు. జిల్లాలోని ప్రథమ స్థానంలో ఉన్న రామయ్యంపేట 108 అంబులెన్స్ సిబ్బందికి ప్రశంసా పత్రాలను అందించే విధంగా పూర్తి నివేదికను జిల్లా అధికారులకు రాష్ట్ర ప్రభుత్వానికి అందించడం జరుగుతుందన్నారు. అదేవిధంగా వేసవికాలం దృష్టిలో పెట్టుకుని వడదెబ్బ బాధితులకు కూడా వైద్యం అందించేందుకు ప్రతి 108 అంబులెన్స్ లో వారికి సంబంధించిన మందులు ఉంచడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో 108 అంబులెన్స్ ఉమ్మడి మెదక్ జిల్లా మేనేజర్ సంపత్, రామయ్యంపేట 108 అంబులెన్స్ పైలట్ ఆఫీస్ ఆసిఫ్, ఈఎంటీ శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. నేను సంగారెడ్డి మెదక్ సిద్దిపేట ప్రోగ్రామ్ మేనేజర్. నా పేరు సంపత్. ఈరోజు నా తనిఖీలో భాగంగా మన రామాయంపేట వెహికల్ యొక్క పనితీరును, వెహికల్ యొక్క మెడికల్ ఎక్విప్మెంట్స్ పనితీరును, వీళ్ళు చేసిన మంచి కేసెస్ని, తర్వాత వీళ్ళు మన స్టేట్లోనే మన డిస్టిక్లో టాప్ పర్ఫార్మర్స్ ఉన్నారు కాబట్టి వీళ్ళు చేసిన కేసులను అన్నింటినీ తీసుకెళ్ళి మన హెడ్ ఆఫీస్కు, తర్వాత కమిషనర్ గారికి పంపించడం జరుగుతుంది. వాళ్ళ నుండి ప్రశంసా పత్రాలు కూడా జరుగుతుంది. ఈ వెహికల్ టాప్ మోస్ట్లో ఉంటుంది. ప్రతిరోజు నిరంతరం 10 కేసెస్ చేస్తున్నాయి ప్రతిరోజు. సో మళ్ళీ వడదెబ్బ గురించి కూడా మన వెహికల్లో వడదెబ్బ కేసెస్లో కూడా మనం తీసుకొని గవర్నమెంట్ ఆదేశానుసారంగా దీకొని ఒక టవాల్ పెట్టుకొని వడదెబ్బ కేసెస్లో వాళ్ళ కోల్డ్ స్పానింగ్ చేస్తూ, వాళ్ళ టెంపరేచర్ని కంట్రోల్ చేస్తూ, వాళ్ళకు ఓఆర్ఎస్ ద్రావణాన్ని అందిస్తూ వాళ్ళని త్వరితగతిన హాస్పిటల్కి చేర్చి వడదెబ్బ నుండి ప్రమాదం జరగకుండా ఎక్కువ ప్రాణాలు కాపాడడానికి కూడా మన గవర్నమెంట్ ఆదేశానుసారం ప్రతి 108, 102 అంబులెన్సులలో ఈ సర్వీస్ కూడా అందుబాటులో ఉంచాము. ప్రస్తుత డిజిటల్ యుగంలో తప్పుడు సమాచారం వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో ఫ్యాక్ట్ చెకింగ్ కు అత్యంత ప్రాధాన్యత పెరిగిందని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. కృత్రిమ మేధస్సు ద్వారా తయారవుతున్న కంటెంట్, తప్పుదారి పట్టించే చిత్రాలు, తప్పుడు సమాచారాన్ని గుర్తించి నిజమైన వార్తలను ప్రజలకు చేరవేయడంలో జర్నలిస్టుల పాత్ర ఎంతో కీలకమని తెలిపారు. ప్రస్తుత డిజిటల్ యుగంలో తప్పుడు సమాచారం వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో ఫ్యాక్ట్ చెకింగ్ కు అత్యంత ప్రాధాన్యత పెరిగిందని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. కృత్రిమ మేధస్సు ద్వారా తయారవుతున్న కంటెంట్, తప్పుదారి పట్టించే చిత్రాలు, తప్పుడు సమాచారాన్ని గుర్తించి నిజమైన వార్తలను ప్రజలకు చేరవేయడంలో జర్నలిస్టుల పాత్ర ఎంతో కీలకమన్నారు. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో హైదరాబాద్ ఆధ్వర్యంలో మంగళవారం సంగారెడ్డి జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో వార్తాలాప్ పేరుతో జర్నలిస్టులకు ఒకరోజు వర్క్ షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లింగ ఆధారిత హింస, మహిళల కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, జర్నలిజంలో కృత్రిమ మేధస్సు వినియోగం వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ, డిజిటల్ యుగంలో ఫ్యాక్ట్ చెకింగ్ కు అత్యంత ప్రాధాన్యత పెరిగిందన్నారు. చిన్న తప్పుదారు పట్టించే సమాచారం కూడా సమాజంలో భయం, ప్రజల నమ్మకంపై ప్రతికూల ప్రభావం చూపవచ్చన్నారు. మీడియా ప్రజాస్వామ్యానికి 4వ స్తంభం లాంటిదని పేర్కొన్నారు. ప్రభుత్వ పాలసీలు, పథకాలు మరియు సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరవేయడంలో జర్నలిస్టుల పాత్ర కీలకమన్నారు. జర్నలిస్టులు నైతిక విలువలతో కూడిన నాణ్యమైన వార్తలను అందించాలన్నారు. ఈ తరహా వర్క్ షాప్ లో జర్నలిస్టులకు నూతన పరిజ్ఞానాన్ని తెలుసుకుని కృత్రిమ పరమైన సామర్థ్యాన్ని పెంపొందించుకోవడానికి ఉపయోగపడతాయని కలెక్టర్ తెలిపారు. పిఐబి అదనపు కలెక్టర్ జనరల్ శృతి పాటిల్ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖల అధికారిక సమాచారాన్ని ప్రజలకు ఖచ్చితంగా చేరవేయడంలో పిఐబి కీలక పాత్ర పోషిస్తుందన్నారు. ముఖ్యంగా కృత్రిమ మేధస్సు వివరిస్తున్న ఈ కాలంలో తప్పుడు వార్తలను గుర్తించి ఖండించడంలో పిఐబి ఫ్యాక్ట్ చెక్ యూనిట్ ముఖ్యమైన బాధ్యత నిర్వహిస్తుందన్నారు. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ద్వారా నిర్వహిస్తున్న పలు కార్యక్రమాలను గురించి ఆమె వివరించారు. వర్క్ షాప్ ముగింపులో జర్నలిస్టులతో ప్రశ్నోత్తర కార్యక్రమం నిర్వహించారు. జర్నలిస్టులు అడిగిన పలు ప్రశ్నలకు పిఐబి అదనపు కలెక్టర్ జనరల్ సమాధానాలు ఇచ్చి వారి సూచనలు మరియు అభిప్రాయాలను సంబంధిత మంత్రిత్వ శాఖలకు చేరవేస్తానని హామీ ఇచ్చారు. Respected Additional Director Shruti Patil ma'am, along with the keynote speakers of today and the host of today, all the media personnel participating in today's workshop, a very good morning to one and all. So manandarki telisinde that media is the 4th pillar of democracy. If we have 3 pillars which hold the democracy up strong, it is the 4th pillar, media, which holds the entire system accountable generally.
సో ఈ రోజు ఈ వర్క్ షాప్ ఏదైతే మీకు అందరికీ ఆర్గనైజ్ చేస్తున్నారో, it is an initiative which is being taken by government to ensure that we improve the quality of journalism that we have, and also we strengthen the entire fourth pillar of democracy in this manner. So మనకి ఒక 2-3 ఐటమ్స్ ఈ మధ్య ఇష్యూస్ అవుతున్నాయి in case of journalism. First and foremost is the overload of information. So there is so much information, చదివే వాళ్ళకి రాసే వాళ్ళకి అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ చాలా అవుతుంది. So in this situation it is very important that we understand how we process this information, ekkadi nunchi ostundi information, source and also assimilating this information. అర్థం చేసుకొని మీరు కరెక్ట్ స్టోరీ అనేది డెవలప్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఐఎమ్ షూర్ వన్ ఆఫ్ ద స్పీకర్స్ విల్ go deeper into this aspect. The second aspect is regarding the credibility and the fact checking, which is very, very important. In India, manam chustunte it could be a small local level issue or a state issue or an international issue with respect to today's war or all these things. Deentlo kuda manamu we are seeing that there are a lot of aspects, videos avachu, photos avachu, news articles which are being generated through AI and it is being pushed into the social media. So this creates a lot of... To tell 2 words and what do we do, where are we coming from and why this workshop. We are from the Ministry of Information and Broadcasting and Government of India. So Ministry of Information and Broadcasting kinda there are various media units. Meeku Doordarshan, AIR telsi untundi. Like that, we are another media unit called the Press Information Bureau. Press Information Bureau ante we are the official communicators for the Government of India. ఈ ప్రెస్ కాన్ఫరెన్సెస్ కండక్ట్ చేయడము, ప్రెస్ రిలీజెస్ ఇష్యూ చేసి లోకల్ లాంగ్వేజ్లో కూడా అది ట్రాన్స్లేట్ చేసి జస్ట్ ఇట్ ఈస్ అవర్ జాబ్ టు సీ దట్ ది లాస్ట్ మైల్ అవుట్ రీచ్ ఇస్ దేర్ అండ్ వీ ఆల్సో ఎన్హాన్స్ అవేర్నెస్ అబౌట్ వేరియస్ గవర్నమెంట్ పాలసీస్ అండ్ ఇనిషియేటివ్స్. అండ్ దట్ ఈస్ వై వీ హ్యావ్ ది 2 స్పీకర్స్ హియర్ టుడే. One, Sajja Garu will be speaking about gender related issues and various government schemes associated with it and how beneficiaries can avail these programs. And we have Satyapriya Garu with us who will tell about or discuss about all these fake news narratives going on, AI, deep fakes, and it is a kind of a component which is designed to upskill the journalists in the district level. అంటే ఇప్పుడు హైదరాబాద్లో అయితే అందరికీ ఇది యాక్సెస్ ఉంటుంది, బట్ అవర్ జాబ్ ఇస్ టు గో డౌన్ టు ది Tier 2 and Tier 3 towns once in a while to equip or the upgrade the skills of the district level journalists also. And భవన నిర్మాణ రంగంలో పనిచేసే కార్మికులకు సంక్షేమ బోర్డు అందజేసే లేబర్ కార్డును కార్మికులు తీసుకోవడం ద్వారా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని కుత్బుల్లాపూర్ జోన్ అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ గోపిరెడ్డి అన్నారు. మంగళవారం మేడ్చల్ పరిధి KLRలోని BMS కార్యాలయంలో కార్మికుల సంక్షేమ కార్డు దరఖాస్తు కార్యక్రమాన్ని నిర్వహించారు. భవన నిర్మాణ రంగంలో పనిచేసే కార్మికులకు సంక్షేమ బోర్డు అందజేసే లేబర్ కార్డును కార్మికులు తీసుకోవడం ద్వారా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని కుత్బుల్లాపూర్ జోన్ అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ గోపిరెడ్డి అన్నారు. మంగళవారం మేడ్చల్ పరిధి KLRలోని BMS కార్యాలయంలో కార్మికుల సంక్షేమ కార్డు దరఖాస్తు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ గోపిరెడ్డి భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ కార్డు ద్వారా లభించే ప్రయోజనాలు అవగాహన కల్పించారు. కార్మికులకు 2 కుమార్తెలు ఉంటే ఒక్కొక్కరి వివాహానికి 30,000 చొప్పున నగదు అందజేస్తుందని, వారి కానుకకు ఒక్కొక్కరికి మరో 30,000 చొప్పున అందిస్తుందన్నారు. ప్రమాదవశాత్తు కార్మికుడు చనిపోతే కుటుంబానికి గతంలో 6 లక్షలు బోర్డు అందించేదని ప్రస్తుతం 10 లక్షలు పొడిగించిందన్నారు. కార్మికుడు గాయపడితే 4 లక్షల నగదు ఖర్చు నిమిత్తం ఇవ్వటం జరుగుతుందన్నారు. సంక్షేమ బోర్డుకు సంబంధించిన కార్డు కార్మికులు తీసుకోవడం ద్వారా వారి పిల్లలకు స్కాలర్షిప్లు వంటి ఎన్నో ప్రయోజనాలు ఉంటాయన్నారు. ఈ సందర్భంగా BMS రాష్ట్ర నాయకులు మాట్లాడుతూ భారతీయ మజ్దూర్ సంఘ్ చేపట్టిన అనేక ఉద్యమాల ద్వారా 6 లక్షల ప్రయోజనాన్ని 10 లక్షలకు పెంచడం హర్షణీయమన్నారు. పెండింగ్ లో ఉన్న కార్మికులకు రావాల్సిన 32 కోట్ల క్లెయిమ్స్ ను విడుదల అయ్యేలా పనిచేశామన్నారు. ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం BMS రాష్ట్ర కార్యదర్శి సత్యనారాయణ, సలహాదారుడు శంకర్, మేడ్చల్ అధ్యక్షుడు వి తిరుపతి రెడ్డి, కార్యదర్శి M భార్గవ నాయుడు, M నరసింహారెడ్డి, కేశవ, వెంకటనారాయణ, రమణయ్య, మనోహర్, SK రసూల్, కృష్ణారెడ్డి, చెన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భారతీయ మజ్దూర్ సంఘ్ ఆధ్వర్యంలో మేడ్చల్లో జరుగుతున్న భవన నిర్మాణ కార్మికుల లేబర్ కార్డు
ఇష్యూ కోసం అని చెప్పి జరుగుతున్న కార్యక్రమంలో భాగంగా ఈరోజు 50 మంది పైన ఇక్కడ మెంబర్షిప్ తీసుకోవడానికి వచ్చారు. వీరందరికీ కూడా కార్డ్స్ ఇష్యూ చేయడం జరుగుతుంది. ఈ కార్డు వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఈ భారతీయ మజ్దూర్ సంఘ్ తరఫున అనేక ఉద్యమాల కారణంగా గతంలో 6 లక్షల రూపాయలు డెత్ బెనిఫిట్ ఉండేది, అది ఈరోజు 10 లక్షలకి పెంచడం జరిగింది. అదే అనేక సందర్భాల్లో ఉన్న పెండింగ్లో ఉన్న చాలా విషయాలు క్లెయిమ్స్ని మనం ఈ మధ్య కాలంలోనే 32 లక్షల రూపాయలు కోట్ల రూపాయలు రిలీజ్ చేయడం జరిగింది. గంగాధర్ గారితో మాట్లాడి బిఎంఎస్ ఆధ్వర్యంలోనే జరిగింది. అలాగే అనేక మంది మెంబర్షిప్లు చేయించడంలో కానీ వాటిల్లో కానీ బిఎంఎస్ అనేక సందర్భాల్లో కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తూ ఉంది. ఈ కార్డు వల్ల అనేక బెనిఫిట్స్ ఉన్నాయి. అవన్నీ కూడా మన కార్మిక సోదరులు పొందాలంటే కార్డు చేయించుకొని ఉండాలి. పెళ్లికి సంబంధించి ఆడపిల్లలకి 2 పెళ్లిళ్ళు చేయడానికి 30,000 చొప్పున, వారికి డెలివరీలు చొప్పున కూడా ఇద్దరికి కూడా 2 కాన్పులకి సరిపోకి 30,000 రూపాయలు, తర్వాత పెళ్లి గిఫ్ట్ కింద 30,000 రూపాయలు, అలా అనేక కార్యక్రమాలలో ఈ బెనిఫిట్స్ వస్తున్నాయి. కాబట్టి ఇంకా వీటిని కూడా పెంచాలని బిఎంఎస్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నది ఏంటంటే వీళ్ళందరికీ కూడా 60 సంవత్సరాల తర్వాత ఈ పెన్షన్లు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంకా అనేక కార్యక్రమాలు బిఎంఎస్ తరఫున ఇక ముందు కూడా చేస్తామని తెలియజేస్తూ సెలవు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం బస్వాపూర్లోని శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవాలయంలో వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. మంగళవారం 49వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవం కన్నుల పండగగా నిర్వహించారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం బస్వాపూర్ శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవాలయంలో వార్షిక వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. మంగళవారం 49వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామికి కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కళ్యాణం తిలకించారు. అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవంలో పీఠాధిపతి శ్రీ 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 మాధవానంద సరస్వతి స్వామీజీ పాల్గొన్నారు. స్వామివారికి విశేష పూజా కార్యక్రమాలను నిర్వహించి భక్తులకు ఆశీర్వచనాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రెడ్డిపల్లి ఆంజనేయులు కూడా పాల్గొని స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. రాష్ట్ర ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని, పాడి పంటలు బాగా పండాలని కోరుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా మాధవానంద సరస్వతి స్వామి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ భక్తి భావంతో ముందుకు సాగాలని, భగవత్ నామస్మరణ చేయాలన్నారు. సదానందమహం వందే మదనానంద సంయుతం శ్రీకృష్ణానంద పర్యాప్తం శారదా క్షేత్ర సుస్థితం. ఈరోజు అత్యంత పర్వదివసం. మన భ్రమరాంబ మల్లికార్జున స్వామి బసవాపూర్ గుట్ట మీద వెలిసినటువంటి మహనీయ స్వామి యొక్క మూర్తి ఇక్కడ వెలిసి ఎప్పుడుందో మనకు తెలియదు, కానీ మనకు చూసి మన వార్షికోత్సవాలు మొదలుపెట్టి 49వ వార్షికోత్సవం. ఈ వార్షికోత్సవం సందర్భంగా అనేక రకాల కార్యక్రమాలు, అనేక రకాలైనటువంటి అభిషేక కార్యక్రమాలు జరిగాయి. అదేవిధంగా భక్తులందరూ కలిసి ప్రేమతో కళ్యాణోత్సవాన్ని నిర్వహించుకున్నారు. ఇప్పుడు వైకుంఠ దత్తు మహారాజు గారు బీదర్ నుంచి వచ్చి మరీ హరికథా కార్యక్రమాన్ని నిర్వహించడం, వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి బ్రాహ్మణులతో కళ్యాణం నిర్వహించడం, అంతేగాక భక్తులు, అనేక మంది నాయకులు, చుట్టుముట్టిన కార్యకర్తలు వీళ్ళందరూ ఉత్సాహంగా పాల్గొనడం ఆనందదాయకంగా ఉంది. ఇది 49వ వార్షికోత్సవం అని గ్రహించుకోవాలి. ఎందుకంటే వచ్చేది 50వ వార్షికోత్సవం. ఇవాళ పట్ల 50వ పెళ్లి రోజే బాగా చేసుకుంటున్నారు. అది శాస్త్రం ఉందో లేదో తెలియదు, కానీ ఉత్సాహం కోసం చేసుకుంటున్నారు. మరి భగవంతుడు ఇక్కడ మనం కార్యక్రమాలు చేయబట్టి 50 సంవత్సరాలు అయినాక వచ్చే 50వ వార్షికోత్సవాన్ని అత్యంత వైభవంగా అందరం కలిసి ఒక పవిత్రమైన బస్వాపురం గుడిలో, మల్లికార్జున స్వామి గుడిలో శివపార్కుల కళ్యాణం 49వ వార్షికోత్సవం సందర్భంగా పిలిచిన పెద్దలందరికీ, అదేవిధంగా పవిత్రమైన ఈ క్షేత్రంలో 49వ వార్షికోత్సవం చేసుకోవడం అంటేనే ఘనమైన చరిత్ర కల ఈ ఆలయానికి రావడము ఎంతో పుణ్యం చేసుకున్నట్టుగా భావిస్తూ, ఈ ప్రాంత ప్రజలందరూ కూడా పాడి పంటలతో మంచిగా ఉండాలని, ఆ శివపార్వతుల ఆశీర్వాదం ప్రజలందరికీ కలగాలని మనస్ఫూర్తిగా వారికి కోరుచు. భవ్య న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లిలో యూరియా కోసం వెళ్లిన రైతును కొట్టిన ఫర్టిలైజర్ షాపు యజమాని. పోలీసులకు ఫిర్యాదు చేసిన చెయ్యి విరిగిన రైతు. హెచ్పివి వ్యాక్సిన్ తీసుకుంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవన్న రామయ్యంపేట మున్సిపల్ చైర్మన్. రామయ్యంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బాలికలు వ్యాక్సిన్ వేయించుకోవాలన్న గజవాడ లావణ్య. మైనార్టీల అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్న జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్. కౌడిపల్లి మండల కేంద్రంలో సర్పంచ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో పాల్గొన్న సుహాసిని రెడ్డి. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పై నిప్పులు చెరిగిన మాజీ మంత్రి. తనకి ఆఫర్ ఇవ్వటానికి ఆయన ఎవరని ప్రశ్నించిన జీవన్ రెడ్డి. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. నమస్కారం.